ఆయన నిన్ననే ఛార్జెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు ఆయన మొట్టమొదటి ప్రెస్ మీట్కి అడ్రస్ చేస్తూ, అలాగే ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల మీద కూడా ఆయన మనకి సంబంధించి అసలు విశాఖపట్నంలోని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవైతే వైసీపీ తాలూకా క్రూరమైనటువంటి అఘాయిత్యాలు ఉన్నాయి వాటి గురించి కూడా ఒకసారి ఆయన మాట్లాడడానికి ఇది ఈరోజు ముఖ్యంగా ఆయన మొదటి ప్రెస్ మీట్ మొదటి ఇది కాబట్టి ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ముందుగా పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు లోకేష్ బాబు గారికి, గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, గౌరవనీయులు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీభరత్ గారికి, పదవికి ఈరోజు నాకు సహకరించి నన్ను చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా విశాఖ పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీభరత్ గారిని ఇక్కడ అభ్యర్థిగా మాకు ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని ఈ పార్లమెంట్ దీంట్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఆయన వెంట ఉండి ఆయనతో నడుస్తామని తెలియజేసుకుంటూ ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తున్నాం, ఈ డ్రగ్స్ మాఫియా అంటే ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానీ ఏ రకంగా ఇక్కడ యువతను చిదిమేస్తుందో మనందరికీ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. చిన్న పిల్లలు అంటే 8వ క్లాస్ 9వ క్లాసు పిల్లలు గంజాయి తాగుతూ ఏ విధంగా బిహేవ్ చేశారన్నది మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గంజాయిని ఎంకరేజ్ చేసి ఒక ఎమ్మెల్సీ ఆయన ఈ గంజాయి అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఈ గంజాయి వ్యాపారం స్టార్ట్ ఇక్కడ అడ్డాగా ఆంధ్రప్రదేశ్లో అడ్డాగా తయారు చేసి, మరి నిన్న కంటైనర్లో పోర్ట్లో పట్టుకున్నటువంటి డ్రగ్స్ కలకలం దాన్ని వేరే పార్టీల మీద పొలవాలనే ఆలోచనతో చేస్తున్నారు. కానీ దీంట్లో పక్కాగా వైసీపీ హస్తం లేకుండా ఇక్కడ అధికారులు ఎందుకు సిబిఐని అడ్డుకున్నారు, ఎందుకు వాళ్ళ తాలూకా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? దీంట్లో వైసీపీ హస్తం లేదంటారా? ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలనే ఆలోచనతో వేరే ఇచ్చేస్తున్నారు తప్ప, దీంట్లో ఒక బాబాయిని చంపేసినా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందంటారు. ఏదో ఇంట్లో అలా అక్క చెల్లెలు విడిపోయినా చంద్రబాబు నాయుడు గారు హస్తం అంటారు. అది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పంపేయడం ఖచ్చితంగా ఖాయం అని తెలియజేసుకుంటూ, మిగతా లీగల్ సెల్ నుంచి గిరిధర్ గారు మాట్లాడతారు టెక్నికల్గా. పతివాడి గిరిధర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు అన్నిటికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. మొత్తం మీడియాలో కానీ పబ్లిక్లో కానీ అందరూ కవర్ చేసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఈరోజు పబ్లిక్లో బయట మీడియాలోని అన్నిటి దగ్గర అథెంటికేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఒక్క ముక్క మాట్లాడుతున్నాను. సిబిఐ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి. రెండవది, సిబిఐ ఒక స్టేట్లోని వచ్చి యాక్షన్ తీసుకోవాలని అంటే, ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే దానికి ఎట్టి పరిస్థితుల్లోని స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు, ఎందుకంటే పోలీసింగ్ అంతా కూడా స్టేట్కి సంబంధించింది. ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కానీ ఏ పోలీసింగ్ అయినా సరే స్టేటే చూసుకుంటుంది. అది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి అది స్టేట్ చూసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, స్టేట్ కానీ లేకపోతే మరో పోలీస్ కానీ ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో సిబిఐకి మాత్రమే అధికారం ఉంటుంది. అది కూడా సిబిఐ ఇప్పుడు 2 పనులు చేస్తోంది. ఒకటి, విశాఖపట్నంలో సిబిఐ ఉన్నది, హెడ్ క్వార్టర్స్
ఏసీబీ బ్రాంచ్ అండి, యాంటీ కరప్షన్ బ్రాంచ్. సిబిఐ యాక్చువల్గా ఏసీబీ బ్రాంచ్ ఇది విశాఖపట్నంలో ఉన్నది. వాళ్ళు సీరియస్ అఫెన్సెస్ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వబడ్డాయి. అలాంటప్పుడు మేజర్ పోర్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయండి, స్టేట్కి సంబంధం ఉండదు. సో అందులో నుండి ఎంప్లాయీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. అందువలన ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ అయినటువంటి మేజర్ పోర్ట్స్ సిబిఐ పరిధిలోకి వస్తాయి. ఏ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా, యూనియన్ టెరిటరీస్ ఢిల్లీయే కాకుండా ఏ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా సిబిఐ పరిధిలోకి వచ్చి తీరుతాయి. అలాంటి సిబిఐ అధికారులు ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి, మోస్ట్ డేంజరస్ అఫెన్స్, మోస్ట్ హీనస్ అఫెన్స్ కాబట్టి, ఇలాంటి విషయాల్లోని ఏ రకమైనటువంటి వారెంట్ కానీ లేకపోతే ఏ రకమైన పర్మిషన్ కానీ అవసరం లేకుండా ఉన్న పడంగా సిబిఐ పోర్ట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు దేన్నైనా సరే, ఇంక్లూడింగ్ ఎనీ ఆఫీసర్, ఏ అధికారినైనా సరే చెక్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉన్నది. అలాంటి అంత బలమైనటువంటి సిస్టమ్ ఇక్కడ ఉన్నప్పుడు అసలు సిబిఐ అధికారుల్ని మన లోకల్ పోలీస్, అది కూడా విశాఖపట్నంలో పోలీస్ అధికారులు వెళ్ళి సిబిఐని అడ్డుకోవడం అనేటువంటిది, అలాగే ఇక్కడ పోర్ట్ అధికారులు వాళ్ళని అడ్డుకోవడం అనేటువంటిది, ఎందుకంటే పోర్ట్ అధికారులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అధికారులే అవుతారు కాబట్టి పోర్టులో ఉన్న వాళ్ళు కూడా సిబిఐ పరిధిలోకి వస్తారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, పూర్తి స్థాయిలో సిబిఐకి విస్తృతమైన అధికారాలు, పూర్తి అధికారాలు పోర్టు మీద ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళని పోర్టు అధికారులు కానీ మన స్టేట్ పోలీస్ కానీ ఎవరు కూడా అడ్డుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు అడ్డుకున్నారు, ఎలా అడ్డుకున్నారు, వాళ్ళకి అంత ధైర్యం ఎలా వస్తుంది అంటే, ఖచ్చితంగా దీని వెనకాల వైసీపీ ఉన్నది, ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి రాబడ్డాయి, మీకున్నాం మీకు మేము దన్నున్నాం, మీరు ఏదైనా చేయండి అని చెప్పి వాళ్ళకి పూర్తి స్థాయిలోని దన్ను ఇవ్వబట్టే ఈ అధికారులు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. సిబిఐ అధికారులని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన యాక్టివిటీలో పోర్టులోని అడ్డుకోవడానికి స్టేట్ పోలీసులు, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లోని కమిషనర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు అడ్డుకున్నారంటే ఇది ఖచ్చితంగా 100% అధికార దుర్వినియోగం, డెరిలేషన్ ఆఫ్ డ్యూటీ, అలాగే అధికార దుర్వినియోగం, ఈ రెండు ఖచ్చితంగా చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, అంటే ఓనర్స్ చెప్పేది ఏంటంటే, ఓనర్స్ చెప్పేది ఎక్కడైనా పోర్ట్ అధికారులు వింటారండి. ఒకసారి కంటైనర్ పోర్ట్ లిమిట్స్లో ఉన్నప్పుడు ఓనర్స్కి ఏ రకమైనటువంటి అధికారం ఉండదు. అది కేవలం పోర్ట్ అధికారులు, టారిఫ్ మేనేజ్మెంట్, లేకపోతే ట్రాఫిక్కి సంబంధించిన వాళ్ళు, కస్టమ్స్, వీళ్ళకే సంబంధం ఉంటుంది. సో వాళ్ళు కాకుండా ఒక ఓనర్ కానీ లేకపోతే అట్లీస్ట్ స్టివడోర్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టివడోర్ కానీ వీళ్ళెవరూ ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా ఓనర్స్ ఫోన్ చేసి కంటైనర్లో ఏముంది, ఆ కంటైనర్లో తీస్తే పాడైపోతుంది, ఏమంటే కంటైనర్లో వస్తువులు బయటికి తీస్తే పాడవుతాయా పాడవా అవన్నిటికి సంబంధించిన ఉంటాయండి. కంటైనర్ కార్గో అనేటువంటిది పూర్తిగా వాటి రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటుంది. కంటైనర్ కార్గోలోని ఎప్పుడూ కూడా నార్మల్ కంటైనర్ కార్గోలోని పెరిషబుల్ గూడ్స్ రాదండి. వీళ్ళు ఈస్ట్ ఉన్నది, దాన్ని అది వేరే కెమికల్ దీంతో కాంబినేషన్లో ఈస్ట్ని మాత్రం ఇక్కడికి తీసుకొచ్చాం, దాని పర్పస్ వేరు, ఇదంతా పచ్చి అబద్ధం అండి. రెండోది, బ్రెజిల్ శాంటోస్ అనేటువంటిది ఇలాంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి క్యాపిటల్. అది ఏ పోర్టు నుంచి ఏ పోర్టుకి ఏది పంపిస్తారనేటువంటిది ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికీ తెలుసండి, మాఫియాలు అందరికీ. శాంటోస్ పోర్టు నుంచి విశాఖపట్నానికి ఈస్ట్ తెప్పించుకునేంత అమాయకులు ఇక్కడ ఎవరు లేరు. అది చెప్తే చేలో పువ్వు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరండి. ఏ పోర్టుల నుంచి ఎక్కడికి ఏదో వస్తుందో మాకు తెలుసు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఎంత తీవ్ర స్థాయిలో వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే, ఏమండి మనం అన్నీ క్లియర్గా చూస్తున్న ఒక్క విషయాన్ని ఆలోచించండి. 25,500 కిలోలు ఏమండి అని అంటే 25,000 కిలోల 25,000 కిలోలు అంటే 25,000 కిలోలు అంటే ఎన్ని వందల కోట్లు, అన్ని వందల కోట్లు మెటీరియల్ దొరికిందంటే ఉత్తి మన ఆంధ్ర రాష్ట్రంలోని వీటికి సంబంధించిన మెయిన్ మాఫియా ఏదైతే ఉంటుందో వీళ్ళకి మొత్తం ఇంటర్నేషనల్ నెట్వర్క్ లేకుండా జరగదు. అందువలన వీళ్ళ పిడతలు వేరే వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి బరి తెగించి పనిచేస్తున్నారు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఆ గూడ్స్ ఏదైతే ఉందో అది ఈస్ట్ ఫామ్లో ఉన్నదని చెప్తున్నటువంటిది మాఫియా.